శృంగవరపుకోట మండల కేంద్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల్ని తొలగించడంపై ఎస్కోట జనసేన ఇన్ఛార్జ్ వబ్బిన సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేసేందుకు సర్పంచ్ సంతోషి కుమారి అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల్ని దగ్గరుండి తొలగించారని ఆరోపించారు. ఫ్లెక్సీల తొలగింపుపై స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి స్థానిక సీఐ నారాయణమూర్తికి ఆయన ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే సీఐ ఇకపైన ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఫ్లెక్సీలను ఎస్కోట మండలం హెడ్ క్వార్టర్లో జేవీఎం సెంటర్లో కట్టడం జరిగింది. ఆ ఫ్లెక్సీలను దగ్గరుండి ఎస్కోట మేజర్ పంచాయతీ సర్పంచ్ అయిన సంతోష్ కుమార్ గారు దగ్గరుండి ఆవిడ వాళ్ళ భర్త కలిపి ఫ్లెక్సీలు దగ్గరుండి మా సీఎం గారు ఇప్పించి వాళ్ళు రఘురాజు అనే మాజీ వైసీపీ వ్యక్తి పుట్టినరోజు కోసం డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీలు తొలగించడం ఎంతవరకు సభపడి మేము అడుగుతున్నాం. అలాగే ఆవిడ పంచాయతీ నుంచి ఉండి డిప్యూటీ సీఎం గారు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ అయి ఉండి కూడా ఆయన కనీసం విలువ లేకుండా ఒక సర్పంచ్ కూడా దగ్గరుండి ఇప్పించి దౌర్జన్యం చేసి తిరిగి మేము ఎందుకని ఇస్తున్నామని మేము అడిగితే దుర్భాషలాడి కాకుండా తిరిగి మేమే వాళ్ళని దుర్భాషలాడమని చెప్పడం జరుగుతుంది. ఆ రికార్డ్స్ అన్ని కూడా ఆ సర్పంచ్తో నేను ఏం మాట్లాడానో నా దగ్గర రికార్డు కూడా ఉంది. ఆ రికార్డుని సీఏ గారికి వినిపించడం జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే గారు వాళ్ళ అధికారులు కూడా ఆ రికార్డు వినిపించడం జరిగింది. అందులో నా తప్పేముంటే నేను అమ్మాయికి తప్పకుండా నేను క్షమాపణ కోరుతున్నాను. ఇటువంటివి మీరు ఒక మాజీ నాయకుడికి మీరు తొత్తుగా పనిచేయడం, ఈ అధికార పార్టీలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు తగిన డిప్యూటీ ముఖ్యమంత్రిని మీరు ఇన్సల్ట్ చేయడం మీరు తీవ్రంగా ఖండిస్తున్నాం. అందరికీ నమస్కారం.